ఇక వన్ ర్యాంక్ వన్ పెన్షన్ ఇష్యూలో అనూహ్య మలుపు. నిన్నటిదాకా మాజీ సైనికుల పోరాటానికి ప్రతిపక్షాలే మద్దతు తెలిపితే నిన్న అధికార పార్టీ నేతల కుటుంబ సభ్యులు కూడా జతయ్యారు. బీజేపీలో ఉన్న మాజీ సైనికాధికారుల కుటుంబ సభ్యుల నుంచి ఆందోళన చేస్తున్న సైనికులకు అనూహ్య మద్దతు లభించింది. అనేక ఏళ్లుగా నానుతున్న ఓఆర్ఓపీ ఇష్యూకి త్వరలో పరిష్కారం వచ్చే ఛాన్స్ ఉందని ఆగస్టు 15న ఎర్రకోటపై ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించారు. అయినా మాజీ సైనికుల్లో నమ్మకం కుదరడం లేదు. 2 నెలలుగా నిరసనలు చేస్తున్న వారికి నిన్న ఊహించని మద్దతు దొరికింది. కేంద్ర ప్రభుత్వంలో 3 కీలక శాఖలకు సహాయ మంత్రిగా ఉన్న మాజీ సైన్యాధ్యక్షుడు వీకే సింగ్ కూతురు మృణాలిని సింగ్ ఆందోళనకు మద్దతు పలికారు. ఢిల్లీలోని జంతర్ మంతర్ దగ్గర ఉన్న నిరసన శిబిరానికి వచ్చి మాజీ సైనికులకు మద్దతు తెలిపారు. మాజీ ఆర్మీమెన్ కూతురిగా ఆందోళనలో పాల్గొన్నట్టు చెప్పారు మృణాలిని సింగ్. ఇక్కడకు వస్తున్నట్టు తన తండ్రికి కూడా చెప్పలేదన్నారు. అయితే మోడీ ప్రభుత్వం ఓఆర్ఓపీని అమలు చేస్తుందని తనకు పూర్తి నమ్మకం ఉందని చెప్పారామె. पूर्व सैनिक की बेटी होने के तौर पर इसमें जुड़ी हूँ. मेरे दादाजी भी फौजी थे, मेरे पिताजी भी फौजी, मेरे पति भी फौजी हैं और पूर्व सैनिक होने के नाते में इस अभियान से मुझे एक चीज पता है, मोदी जी जो कहते हैं वो करते हैं. मुझे यकीन है कि वन रैंक वन पे एक सच्चाई बनेगी जरूर. कब बनेगी पता नहीं. తమ లాంగ్ టైం డిమాండ్పై ప్రభుత్వంలో చలనం లేకపోవడంతో మాజీ సైనికులు ఆందోళన తీవ్రతను పెంచుతున్నారు. నిన్న ఢిల్లీలో క్యాండిల్ లైట్ ర్యాలీ తీశారు. దీంట్లో వారి కుటుంబ సభ్యులు, మద్దతుదారులు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు.